హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే సండే బ్లాగ్ అయితే రికార్డ్ చేస్తున్నాను. ఐ డెంట్ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్, ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు. టైం ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది పొద్దున్నే లేచి. సో ఐ ప్రిపేర్ ఓట్స్. సో ఓట్స్ డైలీ హెల్తీగా ఉంటుందని సో ఐ ప్రిపేర్డ్ ద ఓట్స్. మై స్క్రీన్ ఈస్ స్పీకింగ్. సో లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై. సో నేనైతే నైట్ ఓట్స్ సోక్ చేసుకొని విత్ డ్రై ఫ్రూట్స్ హనీ అదే ప్రిపేర్ చేసుకున్నాను. సో నేనైతే కరెంట్లీ DJI Action 5తో రికార్డ్ చేస్తున్నాను. వైడ్ యాంగిల్ బాగుంటుంది. సో దిస్ ఈజ్ మై సండే బ్లాగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ ప్రిపేరింగ్ మై ఓట్స్. We have few more raisins. So this is my oats. దీంట్లో రఫ్లీ 400 to 500 క్యాలరీస్ ఉంటాయి. ఫర్ ఏ డే మీల్ 500 క్యాలరీస్ ఈజ్ ఎనఫ్ ఫర్ ద మార్నింగ్ రొటీన్. ఓకే, మా పాప కూడా బాగా తినింది. ఐ థింక్ ఇంకా దీంట్లో మనం బనానా కానీ వెయిట్ గెయిన్ కోసం బనానా కానీ అండ్ యాపిల్ కానీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. బట్ నేనైతే వెయిట్ లాస్కి ట్రై చేస్తున్నాను. అందుకని మనం జస్ట్ ప్లెయిన్ అండ్ సమ్ వాటర్ మెలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, హనీ అండ్ బాదం, అక్రోట్ అండ్ వాల్నట్ అవి యాడ్ చేసుకున్నాను. సో డన్ విత్ మై బ్రేక్ఫాస్ట్. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 11. ఎందుకంటే సండే కాబట్టి కొద్దిగా బయట పనులు అవి చూసుకొని వచ్చే లోపల ఇట్స్ ఆల్మోస్ట్ 10:30కి నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయింది. సో ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ ఎ స్మాల్ ఎడిటింగ్. సో ఎడిటింగ్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. సో ఐ విల్ స్టార్ట్ మై ఎడిటింగ్. లైక్ నేను ఆఫీస్కి వెళ్ళిన బ్లాగ్స్ అంటే జస్ట్ షార్ట్, అంటే డ్యూ టు సెక్యూరిటీ రీజన్స్ నేనైతే దాన్ని షూట్ చేయలేదు ఆఫీస్ వ్లాగ్ అనేది, డ్యూ టు సమ్ సెక్యూరిటీ రీజన్స్. బట్ స్మాల్ క్లిప్స్ అయితే చూపిస్తుంది ఎలా ఉంటుంది మా ఆఫీస్ బయట నుంచి. సో లోపల ఎలా ఉంటుంది అనేది ఐ విల్ యాడ్ సమ్ పిక్స్ అండ్ ఐ విల్ జస్ట్ ఎడిట్ అండ్ ఐ విల్ అప్లోడ్ ఇట్. హోప్ యూ గైస్ లైక్ ఇట్. బాయ్. మనకు ఆలస్యం అవుతుంది. 2 minutes వెయిట్ చేయండి. అలాగేనండి. చేయడానికి ముందు బైక్ ట్యాంక్ మీద ఉన్న కవర్లో 2-3 సార్లు ఏదో పెట్టి చికెన్ రోస్ట్ చికెన్ డ్రై అయితే కబాబ్ చేస్తున్నాను ఓవెన్లో. సో దిస్ ఈస్ ద చికెన్. లెట్స్ కుక్ అండ్ లెట్స్ మ్యారినేట్ విత్ ఆల్ ద ఇంగ్రీడియంట్స్. చలో, సో ఇలాగైతే మిక్స్ చేసుకోవాలి. क्या किया? चिकन मिलाता हूँ तेरा वास्ते. చలో, సో ఇలా అయితే గరం మసాలాలన్నీ వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. దీని అయితే మనం రెఫ్రిజిరేటర్లో పెట్టుకుందాం. జస్ట్ ఒక 1/2 అవర్ పెట్టుకుంటే చాలు. దాని తర్వాత నేను దీన్ని గ్రిల్ చేస్తాను. లెట్స్ సీ. పుదీనా చట్నీ ప్రిపేర్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ అయితే తెచ్చుకుందాము. సో మనం బయటికి వెళ్ళి ఇంగ్రీడియంట్స్ పుదీనా, కర్డ్, సో దానికి కావాల్సిన రిలేటెడ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చుకుందాము. చలో. సో మా వైఫ్ అయితే బగారా రైస్ ప్రిపేర్ చేస్తుంది. సో ఇక్కడ తను కూడా రికార్డ్ చేస్తుంది. చూడండి, బగారా రైస్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. చలో. ये 3 लीमो और तीसरा 5 रुपये। लीमो है ना।
तो हाथ दिसते भी कहाँ सड़क हो गई वो नीट से हेलो पे वो खाया था नहीं वो लेट्स मिक्स तुझा సో మనం ఫ్రై చేసుకోవడానికి ఫస్ట్ ఓవెన్ అయితే ప్రీహీట్ పెట్టుకోవాలి దీంట్లో ప్రీహీట్ పెట్టుకున్న తర్వాత దాని మిక్స్చర్ ఓవెన్ అయితే ప్రీహీట్ అయిపోయింది సో ఓపెన్ దిస్ టూ మచ్ ఆఫ్ హీట్ హలో పీపుల్ మేమైతే మాల్కి వచ్చేసాము సంథింగ్ ప్రోగ్రామ్ అయితే జరిగింది మేమైతే మాల్కి వచ్చాము సంథింగ్ ప్రోగ్రామ్ అయితే జరిగింది అటెండ్ అయ్యి ఇంకా ఇక్కడ మెక్డోనల్డ్స్కి అయితే వచ్చాము సో ఇవి తీసుకెళ్ళడానికి అయితే సో నేనైతే సంథింగ్ ఆర్డర్ చేశాను కోసం అయితే ఈ చాకోబార్ అయితే తీసుకున్నాను మా పాప కోసం ఈ చాకోబార్ అయితే తీసుకున్నాము సో హర్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఇది हर एक्साइटमेंट చూడు ఎట్లా చేస్తుందో ఎమ్మి कैसा है हम लोग अच्छा है देते हम लोग అసలు షేర్ చేయదు కాంప్రమైజ్ అవ్వదు చాక్లెట్ విషయంలో మాత్రము बेर्री कूलर బెర్రీ वो खामा क्या वो ऑर्डर करे सुन अम्मी आई क्यों लेने का मैंने समथिंग प्लीज ऑर्डर చేశారు क्या ऑर्डर करे सर बेर्री कूलर ओके